కావ్య లేటుగా లేస్తుంది. లేచి స్నానం చేసి వంటగదికి వెళ్ళి చూస్తే తన వదిన అక్కడ అందరి కోసం బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తూ ఉంటుంది. వదిన నాకు కొంచెం కాఫీ ఇవ్వు. అన్నట్టు ఈరోజు ఏం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నావు? చపాతీ ఆలు కర్రీ చేస్తున్నాను కావ్య. ఓ నో, ఏంటి చపాతీ ఆలు కర్రీనా? అదంటే అన్నయ్యకు అస్సలు ఇష్టం లేదు. తనకి పన్నీర్ శాండ్విచ్ అంటే చాలా ఇష్టం, మిరియాల పొడి చల్లితే ఇంకా ఇష్టం. తనకు అది చేసే. అల్కా అందంగా వడ్డిస్తుంది. వావ్, పన్నీర్ శాండ్విచ్, థ్యాంక్ యూ అల్కా, నాకు చాలా ఇష్టం. అల్కా, ఇందులో నువ్వు మిరియాల పొడి కలపలేదు కదా? కలిపాను అత్తయ్య. అల్కా అత్తగారికి చాలా కోపం వస్తుంది. బుద్ధుందా నీకు? మిరియాల పొడి వాడికి పడదు, ఎందుకు కలిపావు? ఏమల్కా, మిరియాల పొడి వేయాల్సిన అవసరం ఏమొచ్చింది? నీ వల్ల నా కొడుకు తుమ్మి బాధపడుతున్నాడు. కానీ అత్తయ్య, మిరియాల పొడి వేయమని చెప్పింది కావ్య. అయ్యో దేవుడా, చూడు ఎలా అబద్ధాలు చెప్తుందో. నీ తప్పుని నా మీద బ్లేమ్ చేయకు. నా ఒక్కగానొక్క అన్నయ్యని నేను ఎందుకు బాధ పెట్టాలనుకుంటాను? మళ్ళీ అలాంటి పని చేస్తే నాకన్నా చెడ్డవాళ్ళు ఎవరు కాదు. పొగరబోతు ఆడపడుచు వదిన్ని ఎప్పుడు బాధపడుతుంది. ఒకరోజు కాలేజ్ నుంచి ఇంటికి వస్తుంది. వదినా, కాఫీ తీసుకుంట్రా. కొంతసేపటికి అల్కా ఆడపడుచుకి కాఫీ తీసుకుని ఇస్తుంది. కొద్దిసేపటికి కావ్య గట్టిగా కేకలు వేస్తూ అమ్మని పిలుస్తుంది. అమ్మా అమ్మా, చూడు నీ ముద్దుల కోడలు ఏం చేసిందో. ఆ కాఫీలో చచ్చిన బల్లిని వేసింది. అయ్యో, నీకేం కాలేదు కదా తల్లి? అల్కా, నా కూతురు కాఫీలో బల్లి వేస్తావా? అసలేం చేయాలనుకుంటున్నావు నువ్వు? కాఫీలో బల్లా? నేను కాఫీని ఫిల్టర్ కూడా చేశాను అత్తయ్య, నాకేం తెలీదు. వదిన, నేను మీ ఒక్కగానో ఒక్క ఆడపడుచుని, మీరు నాతో ఇలా ప్రవర్తిస్తారా? చీ, మిమ్మల్ని వదిన అని పిలవాలంటేనే అసహ్యంగా ఉంది అని తల్లి కూతురు అక్కడి నుండి వెళ్ళిపోతారు. అల్కా అక్కడి నుండి చాలా బాధపడుతుంది. ప్రతిరోజు తల్లి కొడుకులు ఇద్దరు అల్కాని చాలా బాధ పెడతారు. అది చూస్తూ కావ్య చాలా సంతోషిస్తుంది. ఏదో ఒకటి చేసి దీన్ని ఇంట్లోంచి బయటకు పంపాలి. పొగరుపోతూ ఆడపడుచు తన చండాలమైన బుర్రను ఉపయోగించి అల్కా గదిలోకి వెళ్ళి తన ఫోటోని దొంగిలిస్తుంది. ఒకరోజు అందరూ కలిసి సరదాగా మాట్లాడుకుంటే అక్కడికి కావ్య వస్తుంది. అల్కాని ఇంట్లోండి పంపించడానికి కావ్య ఒక ప్లాన్ వేస్తుంది. రామ్మ కావ్య, చాలు వాపు. మంచిదానిలా యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. రోజు దేవుడు భజన అంటావు, నువ్వు వెనకాల చేసే పని ఇదా? అమ్మా, అన్నయ్య, తను వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. దానికోసం మనల్ని చంపాలనుకుంటుంది. కావ్య, ఆపు, ఇంకా ఇలాంటి వాగుడు వాక్కు. నువ్వు ఇదంతా కావాలని చేస్తున్నావని నాకు తెలుసు. ఎందుకని నన్ను ఇలా బాధ పెడుతున్నారు? మీది ప్రేమ వివాహం. నేను ఒకరిని ప్రేమించాను, కానీ అమ్మ నా పెళ్ళికి ఒప్పుకోలేదు. కానీ మీ పెళ్లి చేసింది. తప్పంతా మీదే అత్తయ్య. కావ్య ప్రేమించిన వారి వివరాలు తెలుసుకుని పెళ్లి చేయాల్సిన మీరే విడదీశారు. ఇప్పుడైనా వాళ్ళకి పెళ్లి జరిగించండి. నన్ను క్షమించు వదిన, నీ గురించి తెలియకుండా నేను చాలా పెద్ద తప్పు చేశాను. దయతో నన్ను క్షమించు.